శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గరేపల్లి సతీష్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే నమస్తే నమస్తే. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వచ్చారు వెళ్ళారు, ఏంటి తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వచ్చారు? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇవాళకి 900 రోజులు దాటిపోయినా కూడా ఇవాళ వరకు దానిపైన ఒక సమీక్ష లేదు. వీటి గురించి కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా కొన్ని రోజుల పాటు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇటు హైడ్రా కావచ్చు, గాంధీ విగ్రహం పేరిట ఇళ్ల తొలగింపు కావచ్చు, భూముల బాధితులు కావచ్చు, ఈ గోడు కూడా ఎక్కడ పట్టకుండా చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. ఏంటి, ఎందుకు రాహుల్ గాంధీ వచ్చారు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కేటీఆర్ అన్నారు ఏఐసిసి ఏటీఎంకు స్వాగతం అన్నారు. అంటే నిజంగానే తెలంగాణ ఏఐసిసి ఏటీఎంకు మారిందా? అలాగే బీజేపీ నాయకులు విమర్శిస్తున్నట్టుగా ఇక్కడ కలెక్షన్ కోసము, వాటి సమీక్ష కలెక్షన్లపై చర్చ కోసము ఆయన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రధానికానికి, రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారో బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ దాంతో తట్టుకోలేకపోతుంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చేవరకు ఇక మా పని కల్లాస్ అనే ఫీలింగ్ లో వాళ్ళందరూ ఇవాళ వాళ్ళు ఎట్లా దీన్ని అడ్డుకోవాలి, ఆ రాహుల్ గాంధీ గారిని ఎట్లా బాధనం చేయాలని ఆలోచన తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టిన పార్టీ ఇది. దాదాపు 8 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో ఒక ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్యూర్ ఐడియాలజీ తోటి ముందుకు పోయిన పార్టీ. అంటే సెక్యులరిజం కానీ, లిబరలిజం కానీ, నేషనలిజం కానీ, అంటే డిఫరెంట్ ఒక డిఫరెంట్ సోషల్ జస్టిస్ ను కూడా ఇలా అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందుకు వచ్చింది. దానిలో భాగంగా సంఘటన సృజన అభియాన్ అనే ఒక కార్యక్రమం మరి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిలో భాగంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకంలో డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వ్యక్తుల్ని పంపించి ఏఐసిసి సెక్రటరీ స్థాయి అధికారాన్ని పంపించి ఇక్కడ మరి సెలక్షన్ చేయడం జరిగింది. మా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే మహేంద్రన్ గారు కూడా వచ్చారు. మరి అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడైతే ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ లోకి వచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి మాలంటోళ్ళు దరఖాస్తు చేసుకోమంటం జరిగింది. అంటే ఎవరు పైరవేలకు, ఇక్కడ పలుకుబడులకు, పైసలకు సంబంధం లేకుండా ఎవరైతే టాలెంటెడ్, ఎవరైతే పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. నా పేరు కూడా ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పరిశీలనకు పోయింది. సో అంటే ఇట్లాంటి జరుగుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ అనే కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ దీన్ని గ్రామ స్థాయి లెవెల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం ప్రోగ్రామ్ లో భాగంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు. అక్కడ డీసీసీలకు శిక్షణా తరగతులు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా పార్టీ అంతర్గత వ్యవహారాలు. నేను అడిగింది తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఆయన మాట్లాడలేదు. జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన వెళ్లి పరామర్శిద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఇవన్నీ కాకుండా కేవలం అంటే రాహుల్ గాంధీ వస్తుంటే ప్రకంపనల సంగతి ఏమో కానీ ఖచ్చితంగా ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై ఏదో ఒక చర్చ అయితే ఉంటుంది అన్నటువంటిది అయితే అందరూ అనుకున్నారు, కానీ అవేవి కనబడలేదు. ఇప్పుడు మేడం మీరు వచ్చారు వెళ్ళారంటే ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారో చెప్పాలి కదా. అసలు కాన్సెప్ట్ ఏంది? రాహుల్ గాంధీ అది అందరికీ తెలిసిందే కదా, సంఘటన అందరికి తెలియాలి కదా. ఇప్పుడు మీరు వచ్చారు వెళ్ళారని హెడ్డింగ్ పెట్టారు, క్యాప్షన్ పెట్టారు డిబేట్ లో. ఎందుకు వచ్చారు? ఇవాళ అనంతగిరి హిల్స్ లో, వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ లో ఈ నెల పోయిన నెల 21 నుంచి ఈ నెల 2వ తారీఖు 10 రోజుల పాటు డీసీసీ నియామకమైనటువంటి అధ్యక్షులకు శిక్షణ తరగతులు జరిగాయి. ఇవాళ ఏంటంటే పార్టీ దిశానిర్దేశం రాహుల్ గాంధీ గారిని నెక్స్ట్ ఎలా మళ్ళీ రాబోయే ఎన్నికలు ఎలా ప్రధానమంత్రి చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో జరిగింది. ఇక మీరు అన్నారు, ఇక కేటీఆర్ గారి ట్వీట్లు అనేది మనం ఎప్పటి నుంచి అనుకుంటూ వస్తున్నాం, కొత్త ఏం కాదు. కేటీఆర్ గారు ఇంటికాడికి వచ్చి ట్వీట్ చేయడమే కదా ట్విట్టర్ లో, అది మనకు అందరూ తెలిసిందే. ఇవాళ తెలంగాణ ఏటీఎం ఎలా మారిందని మనం అనుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఎంత శుద్ధితో ముందుకు పోతుందో మనందరం చాలా స్పష్టంగా చూసాం. మొన్న చూసాం మేడం, 2020 నుంచి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అప్పులకు కిస్తీలు కడితే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సంవత్సరాల కాలంలో, అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 47,000 కోట్ల రూపాయల అసలు కిస్తీలకు కట్టడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత డబ్బులు లూటీ అయ్యాయో మన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా ఎకరం కూడా నీటిపారుదల ఎక్కడ జరిగినట్టుగా ఎక్కడ మనకి ఎవిడెన్స్ లేదు. కానీ వాళ్ళ 47,000 కోట్ల రూపాయలు మరి వాళ్ళు చేసినటువంటి అప్పులకు మనం కట్టాల్సి వచ్చింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జోడెట్లాగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దానిలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలో ఒక్కొక్క 6 గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా చేయమని ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మీరు ఇందాక బండి సంజయ్ గారు చూపించారు, ఖమ్మంలో జరిగింది
మరి మాది ఖమ్మంలో జరిగిన వాటి చూసుకున్నట్టయితే అక్కడ ఎవరైతే కొంతమంది ప్రేరేపిత వ్యక్తులతోటి కొంతమంది కావాలని ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ లాగా చేశారు. నిన్ననే మరి మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో కూడా మీటింగ్ పెట్టేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి వాళ్ళకి నిజంగా కనుక అర్హత ఉంటే ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీరు మనం చూసుకున్నట్టయితే ఇల్లు కూరగొట్టినట్టు అనిపిస్తుంది తప్ప చాలా మంది కూడా అలా ఇల్లున్నాయి, ఇల్లున్నోళ్ళు ఉన్నారా, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇల్లు కట్టుకుని ఉన్నారా, ఒక్కొక్కరి దగ్గర 40,000 నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 8 లక్షల రూపాయల దాకా వసూలు చేయడం జరిగింది. మరి ఖమ్మం జిల్లా నుండి వెలుగుమట్ల గ్రామంలో 147, 148, 149 సర్వే నంబర్లో దాదాపు 31 ఎకరాలు 7 గుంటల్లో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇక్కడ మా పరిస్థితి ఎట్లుందంటే ఒకటి అర్థం చేసుకోవాలి దయచేసి రాజనీతి ప్రధానికం, ఎవరు కూడా దీన్ని తప్పు అర్థం చేసుకోవద్దు. ఇవాళ మా ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ కట్టాలంటే కలెక్టరేట్ ప్లేస్ చేయడం పరిస్థితి ఉంది. మరి అదే వెలుగుమట్ల కూతవేటు దూరం ఉన్నటువంటి కలెక్టరేట్ కూడా భూములు సేకరించి కట్టేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఇవ్వాలి, యాక్చువల్ గా ప్రజల కోసమే ప్రభుత్వం ఉన్నది, పేద ప్రజల కోసం ఉంది, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఏమంటే ఒక ఉగ్రవాదులాగా తీవ్రవాదులాగా కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ ఈ బీఆర్ఎస్ ప్రేరేపిత బీజేపీ ప్రేరేపిత వ్యక్తులతోటి వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన వాళ్ళు తప్ప రియల్ గా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు. మేము వెరిఫై చేస్తున్నాం. మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా మీటింగ్ పెట్టి కలెక్టర్లు చెప్పారు, మేమందరూ వెరిఫై చేస్తున్నాం, ఎవరు అర్హతలు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ అది జరిగింది. దానికి సంబంధించి వదిలిపెట్టి దాన్ని రాజకీయం చేయడము, బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ గారికి వాళ్ళ సామాజిక న్యాయం గుర్తొస్తున్నాయి. ఆయన ఉన్న పరంగా అధ్యక్షుడిగా బీకేసీ కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడు మరి ఆయన గుర్తురావట్లే. కిషన్ రెడ్డి గారి తర్వాత మరి రామచంద్రరావు గారి అభిమానాలు పెట్టినప్పుడు ఆయనకి సామాజిక న్యాయం గుర్తు రావట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం ఉందంటున్నారు, మరి వాళ్ళ పార్టీలో ఆయనకి అసలు ప్రజాస్వామ్యం లేదు కదా. మరి దాని గురించి ప్రశ్న ఏంటి ఇక్కడ? దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ బండి సంజయ్ గారిని పీకేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇవాళ బండి సంజయ్ గారు కాస్త తొండి సంజయ్ గారు లెక్క మాట్లాడుతుంది తప్ప వేరే ఏం లేదు. ఏదో విమర్శించాలి, దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో తప్ప ఏం లేదు. చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానిగా తెలియజేస్తున్నా. జూలై 15, 2023 నాడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో అదే పేదవాళ్ళ భూములు కూలగొట్టింది. ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మరి ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. ఇవాళ మేము ఇది కొత్తగా మొదలు పెట్టింది కాదు, ఇది చాలా స్పష్టం. ఆ రోజు ఏదైతే 15 జూలై 2023లో వాళ్ళు మొదలు పెడితే ఆ రోజు లేని రాజకీయాలు, ఆ రోజు లేని మరి ఆ రోజు వాళ్ళు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించేసి వారు ఇల్లు ఇచ్చినట్టు అయిపోయేది కదా మేడం. వాస్తవంగా వాళ్ళకి పట్టాలు ఇస్తే అయిపోయేది కదా. ఆ రోజు మీరు దాన్ని తప్పు అని చెప్పేసి మీరు పోరాడారు కదా. పట్టాలు ఇవ్వాలన్నా మేడం. మేము ఏమంటున్నాం, రోజా గారు పట్టాలు ఇవ్వాలంటున్నారు. మేము పట్టాలు ఇస్తాం చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, చాలా ప్రజోపయోగాలకు చాలా అవసరం ఉన్నటువంటి భూమి కాబట్టి ఎక్కడైతే ప్రజలకు ఐడెంటిఫై చేస్తాం కదా. ఇప్పుడు జనరల్ గా ఆలోచిద్దాం. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, ఖాళీ కనపడే చోటల్లో మనం పోయి ప్లేస్ అయితే పోయి టెంట్లు వేసుకోలేము కదండి, గుడిసెలు వేసుకోలేము కదా. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా. అది కూడా ప్రేరేపితంగా డబ్బులు తీసుకొని కావాలని కొంతమంది 40,000 నుంచి దాదాపు 8 లక్షల రూపాయల వరకు మరి పేద ప్రజల దగ్గర ఎట్టో గట్ట కొల్లగొట్టి, ఎవరు స్థాయి మేరకు వాళ్ళు కొల్లగొట్టుకొని వాళ్ళందరితో గుడిసెలు ఇప్పించేసి మళ్ళీ వాళ్ళ దగ్గర ఆ భూములు స్వాధీనం చేసుకోవడం, వీళ్ళు బయటికి పంపించడం. మన ఖమ్మం జిల్లా అదే ట్రెండ్. మీకు తెలంగాణ విషయం కాదు, కొత్త విషయం కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి తెలిసిన విషయం. ఖాళీ ప్లేస్ లో గుడిసెలు ఇప్పించడం, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, మళ్ళీ ఇంకో చోట ఖాళీ లేపడం. నా చిన్నప్పటి నుంచి ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూస్తున్నది. ఇప్పుడు కూడా జరిగింది. అది ఏం అతీతం కాదు. మేమేమంటున్నాం, రియల్ గా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము. ఇందరం ఇళ్ళ అర్హతలు ఉంటే వాళ్ళకి ఇందరం ఇళ్ళడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. నేను అడిగేది ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, మీరు విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణంగా రోజు వింటూనే ఉన్నాం. నేను అనేది రాహుల్ గాంధీ అగ్రనేత రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని ఆయన అడ్రస్ చేస్తే, అంటే ఆయన రేంజ్ కావా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ రాహుల్ గాంధీ రేంజ్ కాదా? ఆయన అడ్రస్ చేయకూడదా? ఇప్పుడు రోజా గారు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్ని మీరు రిజాల్వ్ చేసుకుంటూ బీఆర్ఎస్ చేసినటువంటి 10 సంవత్సరాల కాలం ఏదైతే విధ్వంసం సృష్టించారో, ఏదైతే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారో అవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్కీములు ఎలా అమలు చేయాలో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఒక జోడెడ్ లాగా ముందుకు పోతూ ఎలా అమలు చేయాలో వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు తెలుసు కాబట్టి బహుశా దాని గురించి ప్రస్తావించి ఉండకపోవచ్చు. ఇవాళ రాజకీయాలు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏముంది మేడం మనం అనుకోవడానికి? ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు చూద్దాం, ఎక్కడికైనా చూద్దాం. ఉత్తర భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో డెవలప్ అయిందా మేడం? జనాభా నియంత్రణ చేయగలిగారా? పేదరికాన్ని తగ్గించగలిగారా? మరి అదేవిధంగా మోడీ గారు చెప్పినట్టుగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఏం వాళ్ళకి మీ ఊరి నుంచి మా ఊరి దూరము, మా ఊరి నుంచి మీ ఊరు అంతే దూరం. మీకు లేని ఏమో మమ్మల్ని అడుగుతున్నారు, విమర్శిస్తున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాల కాలం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గారు? మేము కేవలం 2 సంవత్సరాల్లో 70,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎన్ని పట్టమని 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా. మనందరం తెలుసు కదా, మన గ్యాప్ జరిగింది కదా, ఏదో చిన్నప్పుడు జరిగింది కూడా కాదు కదా. మరి బీజేపీ 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు. పేదవాడు అకౌంట్ లో డబ్బులు పడతాయి అని చెప్పారు. ఏం జరిగింది? పేదవాళ్ళు మొత్తం బ్యాంకులు మొత్తం దోసుకొని
పెద్ద పెద్ద ఆదానీలకు అమ్మాయిలకు కూడగొట్టి దోచిపెట్టింది తప్ప ఎక్కడా లేదు. ఇవాళ Yes. వాళ్ళు విమర్శించడం తప్ప వేరే ఏం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తుంటే వాళ్ళకి ఇంకా మైలేజ్ పడిపోతుంది. ఒక్కొక్క ఎన్నికల్లో మైలేజ్ పడిపోయింది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు. ఇంకా పరోక్షంగా భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా ఎన్నికలు ఉన్నా కూడా ఎంపీటీ జెడ్పీటీస్ లో కూడా మాకు ఏముండదు శూన్యమైపోతున్న ఉద్దేశంతో వాళ్ళు విమర్శించడం తప్ప వేరే ఏం లేదు. రాహుల్ గాంధీ గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది, ఏం మాట్లాడాలో ఏం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. రైట్ రైట్ ఓకే ఏదైతే సతీష్ గారితో సందేశం మాట్లాడదాం. ఇవ్వాలో ఎస్ మరి డీసీసీ నూతన ప్రెసిడెంట్ సందేశం ఇచ్చారు, రైట్. దానికోసం వచ్చారు కాబట్టి